11వ స్థలము యేసునాథుని ఇనుప చీలలతో సిలువకు అంటగొట్టుట. యేసుక్రీస్తువా, మిమ్మారాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము. వస్త్రములను ఒలిచిన పిమ్మట నిస్సహాయుడైనట్టి ఆ యేసుని సిలువపై పరుండబెట్టి కాళ్ళు చేతులకు మేకులు కొట్టనారంభించారు. అవి నిన్నటి వరకు ఎందరినో తన స్పర్శతో స్వస్థపరచినటువంటి పవిత్ర హస్తాలు. ప్రభువు పొందిన ఆ వేదనను ఎవరు వర్ణింపగలరు? తండ్రి చిత్తం నెరవేర్చుతున్నాను అన్న సంతోషం ఆయనలో కనిపిస్తుంది. అది ఆయనకు ఊరటను, సహనాన్ని ఇస్తుంది. ఓ మా రక్షక, ప్రేమకు మారు రూపంగా నీవీ లోకంలో అడుగుపెట్టావు. నీవు చేసిందల్లా మంచి, అందరినీ ప్రేమించావు. అదే నీవు చేసిన అపరాధం కాబోలు. అందుకే నిన్నీ లోకం సిలువకు అంటకొట్టింది. నిజంగా నీవీ లోకంలో జీవించినా ఈ లోకానికి సంబంధించిన వాడవు కాదు. అందుకే ఈ లోకం నిన్ను చీదరించి చీకొట్టింది. కాని ఓ ప్రేమమూర్తి, నీవు చూపిన ప్రేమకు కృతజ్ఞతగా నీవలె సిలువకు అంటకొట్టబడుటకు, నీకై జీవించుటకు నేను సిద్ధంగా ఉన్నాను. నాకు ధైర్యాన్ని, శక్తిని దయచేయండి స్వామి. ఆమేన్.